కోవా బన్ విషయంలో చాలా మందికి హ్యుమానిటీ బయటకు వచ్చింది. చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. ఈ వీడియోస్ చేసే ఎవ్వరు ఒక్కసారి కూడా కోవా బన్ తినుండరు. ఎందుకు తినరు అంటే అది తినేది అతి సామాన్యులు. డైలీ కూలికెళ్ళే వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చే రూపాయి ₹2 దాల్చుకొని తర్వాత కోవా బన్నో లేకపోతే షాప్లో దొరికే స్వీట్స్ ఏదో ఒకటి కొనుక్కొని తింటూ ఉండరు. నిజంగా ఒక కోవా బన్ అయినా ఈ ఫుడ్ అంతా హెల్దీ అయినా ఈ ఫుడ్ అంతా అడల్టరేషన్ జరిగి ఉండదా? పక్కా జరుగుతుంది. మన దేశంలో అతి సామాన్యుడి మీద జరిగే బిజినెస్ చాలా ఎక్కువ. మీరన్నట్టు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద హోటల్స్లో అంతా బాగుంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, డబ్బున్నోళ్ళు కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు కాబట్టి అక్కడ ఎలాంటి అడల్టరేషన్ జరగదు. అక్కడ జరిగినా వాళ్ళకేం నష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళకి అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏదైతే కోవా బన్ అవ్వచ్చు, షాపుల్లో దొరికే స్వీట్స్ అవ్వచ్చు, ఏదైనా ఫుడ్ చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్తూ ఇచ్చే ₹2 దాచుకొని వాటితో వెళ్ళి ఏదో స్వీట్స్ కొనుక్కొని తింటారు చూసారా? అక్కడ పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు, అక్కడ నిజంగా ఎంత అడల్టరేషన్ జరుగుతుంది, అక్కడ ఎంత బిజినెస్ జరుగుతుంది, అక్కడ ఎంత మంది క్యాష్ చేసుకుంటున్నారు అన్న విషయాన్ని గురించి కొంచెం మాట్లాడితే చాలా బాగుంటుంది. కోవా బన్ విషయంలో ఆ వెండర్ ఎవరైతే అమ్ముతున్నాడో ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను కూల్కి అమ్ముకుంటా, నేను వేరే వాళ్ళ దగ్గర తెచ్చి అమ్ముకుంటా అని చెప్తున్నాడు. ఎస్, అక్కడ బలయ్యేదంతా కూలికి ఇలా అమ్మేవాళ్ళే. దాని వెనక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్పితే ఇలా వీళ్ళు అతి సామాన్యులు ఫైనల్గా ఇలాంటివి జరిగినప్పుడు బలైపోయేది వీళ్ళే. సో అతని మీద జాలిపడడం తప్పు కాదు. కానీ నిజంగా కోవా బన్ హెల్దీయా కాదా? కోవా బన్ ఒకటే కాదు, స్ట్రీట్లో దొరికే ప్రతి ఫుడ్. ఎందుకంటే స్ట్రీట్లో దొరికే ఫుడ్ ఎవ్వరు తినరు. ఎవరు తింటారు? అతి సామాన్యులు, డైలీ కూలికెళ్ళే వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ₹2 దాచుకొని వెళ్ళి కొనుక్కొని తింటారు. ఇది పెద్ద బిజినెస్ మనకు కనపడదు. పెద్ద పెద్ద హోటల్స్లో అడల్టరేషన్ జరిగినా జరగకున్నా పెద్ద నష్టం ఉండదు. ఎందుకంటే అక్కడికి అతి సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు బోరు కదా. అక్కడికి వెళ్ళేదంతా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తారు. పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళేది మన దేశంలో డబ్బు, పలుకుబడి, పవరు ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. జరిగే నష్టం వల్ల ఎవరికి జరుగుతుందంటే అతి నిరుపేదకి, పేదవాడికి, పవర్ లేనోడికి, క్వశ్చన్ చేయలేనోడికి, వీడికే జరిగే అన్యాయం.